హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఈ బ్లౌజ్ వచ్చేసి ఏంటంటే ఒక చిన్న పాపదండి, 8 ఇయర్స్ పాపదైతే నేను ఇక్కడ ఇంతకుముందుకైతే ఈ బ్లౌజ్ అనేది కుట్టానండి. సైజ్ బ్లౌజు సేమ్ అలా ఇలాగే కుట్టమని చెప్పారు. ప్రిన్స్ కట్ పెట్టి కుట్టాను. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇప్పుడైతే ప్రిన్స్ కట్ కటింగ్ చూపిస్తాను, కానీ నేనైతే ఏం కుట్టట్లేదండి. ఓన్లీ డాట్స్ అయితే పెడుతున్నాను. డాట్స్ పెట్టి కూడా మనం అయితే కుట్టుకోవచ్చు. చిన్న అమ్మాయి కదా, ప్రిన్స్ కటింగ్ ఎందుకని చెప్పి నేనైతే డాట్స్ పెడుతున్నాను. అప్పుడైతే ఇంతకు ముందుకు ఒకసారి అయితే ఈ బ్లౌజ్ వచ్చేసి ప్రిన్స్ కట్ అయితే పెట్టానండి. ఇప్పుడైతే డాట్సే పెడదామని చూస్తున్నాను. అయితే ఎలా కటింగ్ చేసుకోవాలి 8 ఇయర్స్ పాపది మనము మెజర్మెంట్తోని చూపిస్తాను చూడండి. ఇక్కడ నీట్గా ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ బ్లౌజ్ హ్యాండ్ కట్ చేసేటప్పుడు ఓపెన్ అనేది మనకి అపోజిట్లో ఉండాలి. పైపింగ్ వేయాలనుకుంటే 1/2 ఇంచ్ అయితే తీసుకోవాలండి. లేదు మనం పట్టి పెట్టుకోవాలంటే 1 ఇంచ్ అయితే తీసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ పొడవు వచ్చేసి 9 ఇంచెస్ ఉందండి. కాకపోతే నేను ఇక్కడ పఫ్ హ్యాండ్స్ పెడుతున్నాను అమ్మాయికి. పఫ్ హ్యాండ్స్ అంటే పైన షోల్డర్ దగ్గర కుచ్చేసి వస్తాయి కదా, ఆ ఫిల్స్ అనేది పెడతాను కాబట్టి ఒక 1 ఇంచ్ తగ్గించి పెట్టాను. 8 ఇంచెస్కి పెట్టాను. ఇలా 8 ఇంచెస్కి పెట్టి అక్కడ నుంచి డౌన్ అనేది తీసుకోవాలి. ఇలా 2.5కి అయితే డౌన్ చేశాను. 6.5 అయితే పెట్టాను. ఇలా చూసుకోండి. ఇలా చంక లూజ్ అనేది ఇలా చూసుకోవాలి. హ్యాండ్ లూజు ఇలా. ఇప్పుడు చంక లూజు హ్యాండ్ లూజు ఇలా మార్క్ చేసుకోవచ్చు. సన్నగా ఉంటుందండి అమ్మాయి, చాలా సన్నగా ఉంటుంది. ఇక్కడ 2 ఇంచెస్ పెడుతున్నాను. పఫ్ వచ్చేసి 2 ఇంచెస్ వెడల్పు, 2 ఇంచెస్ పొడవు వచ్చేసి 2 ఇంచెస్. పెద్దవాళ్ళకైతేనేమో 3 ఇంచెస్ తీసుకుంటాం కదా, ఇక్కడ 1 ఇంచ్ తగ్గించి తీసుకుంటాను. మరీ పెద్దగా ఎందుకు, అమ్మాయి చిన్నది కదా అని చెప్పి ఇలా 2 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకోవాలి. ఖర్చు దగ్గర ఇలా నీట్గా కట్ చేసుకోవాలి మొత్తం. చాలా బాగా వచ్చింది కుట్టిన తర్వాత బ్లౌజ్ అనేది. ఇలా ఇప్పుడు ఇలా క్రాస్ లేకుండా నీట్గా కట్ చేసుకోవాలి. ఈ పఫ్ దగ్గర మాత్రం టక్స్ పెట్టుకోవాలి. మనం ఎంతవరకు అనేది ఫిల్స్ పెట్టుకుంటాం అనేది పక్కకు గుర్తుంటుందండి. ఇలా పెట్టుకుంటే చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఓపెన్ అనేది మనకి అపోజిట్లో ఉన్నా సరే, మా అన్న సైడ్ ఉన్నా, ఎందుకంటే బ్యాక్ బుక్స్లు కాబట్టి ఎలా కట్ చేసుకున్న అవసరం మనకి ఏం పర్వాలేదు. కాకపోతే ఏంటంటే నేనైతే ఓపెన్ అనేది నా సైడే ఉంది. ఓపెన్ అనేది అపోజిట్ సైడ్ ఉంది. క్లోజ్ అనేది నా సైడ్ ఉందండి. ఇలా క్లాత్ వేసుకొని, ఎందుకంటే చాలా చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి క్లాత్ అనేది చాలా మిగులుతుంది కదా, అందుకని చెప్పి నేనైతే ఇలా కట్ చేస్తున్నాను. మన క్లాత్ లేనప్పుడు ఓపెన్ అనేది మన సైడ్ ఉండొచ్చండి. ఎటు కట్ చేసుకున్నా ఏం కాదు. బ్యాక్ పార్ట్ ఓపెన్ అనేది ఉండాలి, ఎందుకంటే మనం ఉక్సులు పెడతాం కదా, అందుకని చెప్పి. ఇక్కడ చూడండి ఫ్రిన్స్ కట్ అయితే పెట్టాను కదా. ఇప్పుడు అలా ఏం పెడతలేను, నేను డాట్స్ పెట్టి కుడదామని చూస్తున్నాను అంతే. ఫ్రంట్ బ్యాక్ 2 డాట్స్ వస్తాయి. ఇలా నీట్గా పెట్టుకొని ఫోల్డింగ్ చేసి ఇలా చూసుకోవాలి. కింద మనము పట్టి కోసం అయితే 1/2 ఇంచ్ ఖర్చు కోసము మార్క్ చేసుకున్నాం కదా, అలా. ఇప్పుడు ఎంతవరకు అవుతుందో అంతవరకు పెట్టేసుకొని ఇంకొక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను క్లాత్ అనేది. మొత్తం ఇలా నీట్గా మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ షోల్డర్ నుంచి మనకి ముందు డాట్స్ ఉంటాయి కదా, అంతవరకు అయితే చూసుకొని అక్కడ పెట్టుకోవాలి. చూడండి నడుము లూజ్ వచ్చేసి 19 ఇంచెస్ ఉందండి. నేను ఇక ఒక 1 ఇంచ్ అటు ఇటు పెట్టి 20 అయితే పెట్టాను. 5 ఇంచెస్ మిగతాది 4 ఇంచెస్ ఎక్స్ట్రా. 4 ఇంచెస్ ఎందుకంటే మనం ఫ్రిన్స్ కట్ పెట్టినప్పుడు అయితే 4 ఇంచెస్ పడుతుంది. నడుము లూజ్ అనేది ఎక్స్ట్రా. చూడండి 19 ఇంచెస్ అయితే వచ్చింది. ఒక 1 ఇంచ్ కదా పాప, అటు ఇటు మనం 20 అయితే పెట్టాలి. ఎందుకంటే మరీ టైట్గా వేసుకోదు కదా, అందుకని చెప్పి నేనైతే ఇలా పెట్టాను. అంతే, ఒక 4 ఇంచెస్ ఎక్స్ట్రా మనం ఉన్న దానికన్నా. ప్రిన్స్ కట్ పెడితే 1.5 ఇంచు 1 ఇంచు అందులోకి వెళ్ళిపోతుంది ఖర్చు కోసము. బ్లౌజ్ హైట్ వచ్చేసి 11 ఇంచెస్ అండి. 11 ఇంచెస్ పొడవు అయితే పెడుతున్నాను అమ్మాయికి. నడుము వచ్చేసి 19 ఇంచెస్. ఇక్కడ కరెక్ట్గా మార్క్ చేసుకొని, అయితే షోల్డర్ అండ్ నెక్ వచ్చేసి 5 ఇంచెస్ అంటే 10 ఇంచెస్ ఉంది. షోల్డర్ పొడవు వచ్చేసి 10 ఇంచెస్ ఉంది. 10 ఇంచెస్లో మనము 1/2 అయితే పెట్టుకోవాలి. షోల్డర్ అండ్ నెక్ వచ్చేసి 5 ఇంచెస్ కదా, షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్, 2 ఇంచెస్ అయితే నెక్ పెట్టాను నేను. ఇలా చూడండి 10 బై మైనస్ అంటే 5 అనమాట. అంటే 10 ఇంచెస్లో నేను 5 అయితే పెట్టాను. ఇక్కడ 5లో 3 ఇంచెస్ ఏమో షోల్డరు, 2 ఇంచెస్ నెక్. బాగా గుర్తుపెట్టుకోండి. అందరికీ ఇలానే అంటే అలా ఏముండదండి,
అమ్మాయి సన్నగా ఉంది కాబట్టి నేనైతే ఇలా పెట్టాను. నడుము ఎక్కువగా ఉంటే మన షోల్డర్ కూడా వెడల్పుగా అవుతుంది. దాన్ని బట్టి ఇక మనం మార్కింగ్ అయితే చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ షోల్డర్ అండ్ నెక్ వచ్చేసి 5 ఇంచెస్ పెట్టాం కదా, చంక డౌన్ కూడా 5 ఇంచెసే పెట్టాలి. అలా పెట్టినప్పుడే మనకు బ్యాక్ ఉక్స్ అనేది కరెక్ట్గా పెట్టుకోనికైతే వీలుంటుంది. ఎందుకంటే వెడల్పు అనేది తగ్గిపోతుందండి, లేకపోతే తక్కువ పెడితే తగ్గిపోయి మనకి ఉక్స్ పెట్టుకోనికి అవకాశం ఉండదు. ముందు వచ్చేసి నేను ఫ్రంట్ ఇలా 3.5కి అయితే మార్క్ చేశాను. నెక్ 3.5 3.5కి అయితే మార్క్ చేసాము. అక్కడ నుంచి రౌండ్ నెక్, తర్వాత కింద డ్రాప్ అయితే పెట్టాలనుకుంటున్నాను. ఇక్కడ డ్రాప్ అయినా పెట్టుకోవచ్చు, అందులో మనం ఏదైనా పెట్టుకోవచ్చు అండి. నెక్ ఇక్కడ ఇంత ముందు కుట్టిన దానికి డ్రాప్ పెట్టాను, కాకపోతే ఇక్కడ కొంచెం ఇలా తీస్తున్నాను, క్రాస్గా తీసి మార్క్ చేస్తున్నాను. ఇలా కొంచెం చిన్న అమ్మాయి కాబట్టి వెడల్పు ఎక్కువ తీసుకుంటే బాగుండదు. ఇది ఒక షేప్ అయితే పెట్టాను. ఇక్కడ మన ఇష్టం అండి, ఇందులో ఏదైనా పెట్టుకోవచ్చు. కింద వీప్ కప్ వచ్చేసి 3.5 అయితే పెట్టాను. కింద 1/2 ఇంచ్ వదులుకొని ఒక 3.5 అయితే మార్క్ చేసి ఇలా కట్ చేసుకోవడమే, అంతే. ఇక్కడ 1 ఇంచు ఇలా ఫోల్డింగ్ చేసుకొని కరెక్ట్గా సెంటర్ దగ్గర షోల్డర్కి సెంటర్గా ఒక డాట్ అయితే వేసుకోవాలి. బ్యాక్ సైడ్ కదా ఇది, ఇలా అయితే వేసుకోవాలి. నేనేం చేశానంటే ముందు ఫ్రంట్కి అయితే సేమ్ ఇలానే కటింగ్ అంతా ఇలా ఉంటుందండి, కాకపోతే ఇక్కడ ఓపెన్ ఉండదు మనకి, ఫ్రిన్స్ కటింగ్ అయితే వస్తుంది కదా, అది ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ అయితే చేయండి. నెక్ అనేది ఇలా నీట్గా కట్ చేసుకోవచ్చు. ఇందులో మనం ఏ నెక్ అయినా పెట్టుకోవచ్చు, కాకపోతే మనకి ఏంటంటే ముందు బోట్ నెక్ టైప్ కాబట్టి మనకు రౌండ్ పెడితేనే బాగుంటుంది. చూసారా, ఇలా అయితే వచ్చింది నెక్ అనేది. ఇక్కడ కటింగ్ వస్తుంది, ఇక్కడ బటన్ అయితే వస్తుంది కదా, అలా. ఇప్పుడు మనం చంక దగ్గర తేడా తీసుకుంటే ఇట్లా దగ్గరికి అయితే రాదు, ఉక్స్ దగ్గర గ్యాప్ వచ్చేస్తుంది. అందుకని చెప్పి 5 ఇంచెస్ పెట్టినప్పుడు మనం చంక డౌన్ కూడా 5 ఇంచెసే తీసుకోవాలి. ఇలా స్ట్రైట్గా వేసుకోవాలి. ఇప్పుడు ఈ అమ్మాయి చిన్నగా ఉంది కాబట్టి సరిపోయింది, ఇంకా క్లాత్ అనేది కూడా మిగిలింది, కానీ పెద్దవాళ్ళకైతే అసలు మిగిలదండి. బ్యాక్ సైడ్ అయితే మనకి ఓపెన్ అనేది ఇలా అంచుల సైడ్ కూడా వేసుకోవచ్చు అప్పుడు సరిపోనప్పుడు. అది కూడా ఒక కటింగ్ అయితే పెడతాను. ఇప్పుడు ఎలా ఉందో అలా మొత్తం మార్క్ చేశాను కదా. ఇక్కడ ఏంటంటే మనకి డాట్స్ చేంజ్ అవుతాయి. ఇప్పుడు ప్రిన్స్ కట్ అయితే ఇప్పుడు పెట్టుకోవచ్చు. ఇక్కడ ప్రిన్స్ కట్ అంటే ప్రిన్స్ కట్, లేదా డాట్స్ అంటే డాట్స్, అది మన ఇష్టం అండి. నేనైతే ఏం చేశానంటే ప్రిన్స్ కట్కి మార్కింగ్ చేశాను, కటింగ్ చేయకుండా క్లోజ్ చేసి కుట్టాను. అంటే మనము ఫోల్డింగ్తో కుట్టేశాను. అలానే చూడండి, ఇలా సెంటర్కి ఒక టక్స్ పెట్టుకోవాలి. నేనైతే ఫస్ట్ డాట్సే పెడదాం అనుకున్నాను, మళ్ళీ షేప్ అనేది కరెక్ట్గా రాదని చెప్పి ఇప్పుడు ఇలా ఇక్కడ నుంచి చంక దగ్గరికి ఇలా మార్క్ చేసుకొని ఇది ఫోల్డింగ్ చేసి ఇలా వస్తుందండి. ఇది ఫోల్డింగ్ చేసుకోవాలి, అంతే. చాలా సింపుల్గా కుట్టుకోవచ్చు, కటింగ్ లేకుండా కూడా కుట్టుకోవచ్చు ఇది ఈజీగా. అయితే ఇక్కడ ఫ్రంట్ వచ్చేసి కొంచెం ముందుకు 1 ఇంచుతోని మనం క్రాస్గా కట్ చేసుకున్నామంటే మనకి నడుము దగ్గర ఫిట్టింగ్ అనేది బాగా వస్తుందండి. ఈ లాస్ట్ కూడా కుట్ల దగ్గర కూడా మనకి స్టిచ్చింగ్ చేసాం కదా లాస్ట్కి, అక్కడ కూడా ఇలా క్రాస్గా తీసుకున్నామంటే ఫిట్టింగ్ అనేది చాలా బాగా వస్తుంది. బ్యాక్ సైడ్ కట్ చేయదు, ఇది ఓన్లీ ఫ్రంట్ సైడే, ముందుకు నడుము దగ్గర మాత్రమే. ఇది వచ్చేసి చంక దగ్గర సైడ్ జాయింట్లకి ఇలా క్రాస్గా తీసుకుంటే ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది. ఇంతే, బ్లౌజ్ కటింగ్ చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఎంత పెద్ద సైజ్ అయినా ఎంత చిన్న సైజ్ అయినా బాడీ మెజర్మెంట్తోని మనం ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మెయిన్ క్లాత్, ఇది పట్టుసారీలో క్లాత్ అనమాట ఇది. ఇంతకుముందుకైతే వాళ్ళ మమ్మీ ఏం చేసిందంటే మొగ్గం వర్క్ బ్లౌజ్ అయితే వేయించుకుందని చెప్పి ఈ బ్లౌజ్ అయితే ఇప్పుడు అమ్మాయి అవసరం వస్తుందని చెప్పి ఈ అమ్మాయికి కుట్టిస్తుంది, ఇద్దరికి యూజ్ అవుతుందని చెప్పి ఈ అమ్మాయికి అయితే ఇలా కుట్టించింది. చాలా బాగుంది ఫ్రెండ్స్. వేసుకున్న తర్వాత ఫోటో అయితే పెడదాం అనుకున్నాను, కానీ ఇంకా ఎందుకులే అని చెప్పి చిన్న అమ్మాయి అని చెప్పి ఇక పెట్టలేదు. మొత్తం ఎలా ఉందో అలా
మనం అంటే బ్యాక్ పార్ట్ మనం ఎలా కట్ చేసామో ఫ్రంట్ ఎలా కట్ చేసామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే కట్ చేసుకోవాలి. ఫ్లవర్స్ వచ్చినప్పుడు మనం చూసుకుంటూ కట్ చేసుకోవాలి. ఎలా ఉన్నాయి ఫ్లవర్స్ అని చెప్పి కింది నుంచి పైకి ఉంటే మనము అలానే బ్యాక్ పార్ట్ అలా కట్ చేసుకోవాలి, ఫ్రంట్ అలా కట్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచు 1 ఇంచు క్లాత్ ఎక్కువ ఉంటే 1 ఇంచుతోని కట్ చేసుకోవాలి. లేదు మనకి సరిపడనప్పుడు ఒక 1/2 ఇంచు అంటే చుట్టూ క్లాత్ అంతా ఒక 1/2 ఇంచు వదిలేసుకోవాలి మెయిన్ క్లాత్. ఎందుకంటే మనం కుట్టేటప్పుడు కొంచెం అటు ఇటు అవుతుంది అని చెప్పి ఇలా మొత్తం నీట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, అలాగే ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.